తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ స్టైల్లో హత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు, 250 సీసీ కెమెరాల్లో 100 మంది అనుమానితుల విచారణ. ఇలా దాదాపుగా నెల రోజుల పాటు జల్లెడ పట్టి శ్రమించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే ఆ యువతిని కాస్త గట్టిగా విచారించేసరికి అసలు కథ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి స్విగ్గీలో పనిచేస్తూ మేడ్చల్లోని ఓ హాస్టల్లో ఉంటుంది. మార్చి 22న సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్కు వచ్చిన యువతి తిరిగి రాత్రి సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఇక్కడ కట్ చేస్తే అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారక్కడకు చేరుకుని యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా ఎంఎంటీఎస్ రైల్లో ఒంటరిగా ఉన్న తనపై ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడని, దీంతో భయంతో కదులుతున్న రైలు నుంచి బయటకు దూకినట్లుగా చెప్పుకొచ్చింది. యువతి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు కూడా. ఎన్నో సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించారు. ఇలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరకు యువతిని ప్రశ్నించగా తనపై అత్యాచారం జరగలేదని, రీల్స్ చేస్తూ కింద పడ్డానంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇప్పటి యువతకు రీల్స్ పిచ్చి అధికం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఒక్కోసారి రీల్స్ చేస్తూ ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టేస్తారు. ఆ కోవకు చెందిందే ఈ యువతి కూడా. సదరు యువతి ఎంఎంటీఎస్ రైలు రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే రీల్స్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కింద పడింది ఆ యువతి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇంట్లో తెలిస్తే మందలిస్తారనే భయంతో తాను చేసిన పనిని కప్పిపుచ్చుకునేందుకు సరికొత్త నాటకానికి తెరలేపింది. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథను అల్లేసింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పి వారిని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులకు అనుమానం రాకుండా సక్సెస్ఫుల్ గా తప్పుదోవ పట్టించింది కూడా. ఇక చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.